తెలుగు హీరో హర్షవర్ధన్ రానే కొత్త హిందీ సినిమా ఏక్ దివానేకి దివానియత్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 21 రోజులు అంటే 3 వారాలు కంప్లీట్ అయింది. ఈ 3 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 87 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 9 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా టోటల్గా ఏక్ దివానేకి దివానియత్ అనే హిందీ సినిమా 3 వారాల్లో 96 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 96 కోట్ల గ్రాస్లో జిఎస్టీ తీసేస్తే ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 73 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 40 కోట్లు వెనక్కి వచ్చి మరో 33 కోట్ల లాభాలతో సినిమా ఆల్మోస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు మంగళవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ తగ్గుతాయి. నిన్న సోమవారం 50 లక్షలు వచ్చాయి. సో ఈ వారంలో 4వ వారంలో సినిమా ఖచ్చితంగా 100 కోట్ల గ్రాస్ దాటుతుంది. 80 కోట్ల నెట్ తీసుకుంటుంది. 40 కోట్ల బడ్జెట్కి 40 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్గా నిలవబోతుంది. దీపావళికి రిలీజ్ అయిన సినిమా పోటీలో రష్మిక మందన సినిమా ఉన్నా కానీ సినిమా ఈ రేంజ్లో హిట్ అవ్వడం గ్రేట్ అని చెప్పాలి. అసలు స్టార్ కాస్ట్ లేదు, స్టార్ హీరో కాదు, స్టార్ డైరెక్టర్ కాదు, అయినా కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం అద్భుతం అని చెప్పాలి. అది మన హర్షవర్ధన్ రానే సోనం బజ్వాల కొత్త హిందీ సినిమా ఏక్ దివానేకి దివానియత్ రిలీజ్ అయిన మొదటి 3 వారాల్లో 96 కోట్ల గ్రాసు. సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 73 కోట్లు ఉంది. 33 కోట్ల లాభాలతో సినిమా ఆల్మోస్ట్ డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.